హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మీరు అడిగినారు కదా నా కొత్త కార్ది రివ్యూ చేసి చూపించండి అని చెప్పేసి. ఇంకా ఇంత తొందరగా మనం రివ్యూ ఎట్లా చేస్తాం, ఎందుకంటే అట్లీస్ట్ నేను కొన్ని రోజులు యూజ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ తీసుకొని ఒక 12 days అట్లా అవుతుంది. ఇంకా ఈరోజు ఏంటంటే ఫస్ట్ లాంగ్ డ్రైవ్ మీద వచ్చిన. ఇన్ని రోజులు నాకు బిజీ ఉండి నేను అసలు యూజే చేయలేదు. జస్ట్ ఒక 100-150 kilometers సిటీలో తిరిగిన. ఇంకా ఈరోజు నేను ఇట్లా వేములవాడ టెంపుల్కి మన కొత్త కార్లో దర్శనంకి వెళ్దాము. ఇట్లా అట్లనే లాంగ్ డ్రైవ్ టెస్టింగ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా యావరేజ్ ఎంత వస్తుందో అది కూడా మీకు చెక్ చేసి చూపించినట్టు ఉంటుంది. అంటే యాక్చువల్ యావరేజ్ టెస్ట్ చేసేది ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత అయితే ఎగ్జాక్ట్ చూపిస్తుంది, కానీ ఇప్పుడు జస్ట్ సింపుల్గా నేను చూసిన 18-19 అట్లా చూపిస్తుంది. మీకు కూడా చూపిస్తా. ఇంకా నా కార్ది స్పెషల్ అంటే నేను తీసుకున్న వేరియంట్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో జస్ట్ అన్బాక్సింగ్ అవి ఇవి పెట్టినా కదా, అందులో మొత్తం డీటెయిల్స్ ఏం చెప్పలేదు. నేను తీసుకున్నది కియాలో సానెట్లో HTK+ వేరియంట్. ఇది నాది న్యూ ట్రిమ్. అంటే ఇది యాక్చువల్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా 2024లో జనవరిలో ఎప్పుడో వచ్చింది. ఆ మోడల్ కాదు నాది, రీసెంట్గా 15-20 రోజుల కింద వచ్చిన న్యూ ట్రిమ్. న్యూ ట్రిమ్ అంటే ఇందులో హాలోజన్ హెడ్లైట్స్ తీసేసి ఇక్కడ చూడండి మీరు, ఇది LED హెడ్లైట్స్ వచ్చినాయి. ఇవి అంటే బ్యూటిఫుల్ ఉంది ఇది లుక్ న్యూ ట్రిమ్లో. ఇది జస్ట్ ఒక 20 రోజుల ముందు ఈ మోడల్ లేకుండింది. ఇంకా దీనికి DRLs ఉన్నాయి, ఇంకా మీకు LED ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రంట్ గ్రిల్ కూడా జబర్దస్త్ ఉంది. ఇది వీళ్ళది సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ ఉంది కదా, మొత్తం గ్లాసీ ఫినిష్ తోటి. ఈ మోడల్లో గ్లాసీ ఫినిష్ ఉంది. ఇందులో ఇంకో మోడల్ ఉంది HTK ఆప్షనల్ అని, అందులో మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఉంది. అంత లుక్ లేదు. అందులో ఏంటంటే జస్ట్ సన్ రూఫ్ ఇచ్చి మిగతా ఫీచర్స్ అన్నీ బేస్ మోడల్ లాగా ఉన్నాయి. ఇంకా ఇది నాకు మస్తు అనిపించింది. మనకు సన్ రూఫ్ అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర XUV 700 ఉంది కదా ఆల్రెడీ. ఇంకా దాంట్లో సన్ రూఫ్ ఉంది, మళ్ళీ ఇక్కడ సన్ రూఫ్. అసలు యాక్చువల్ చెప్పాలంటే నేను 700లో ఇంతవరకు సన్ రూఫ్ ఒక 5-6 times కూడా ఓపెన్ చేయలేదు, దాన్ని వాడలేదు. అది ఉన్నది కూడా మర్చిపోయినాం మేము అందరం. కొనేటప్పుడు ఆ జోష్లో కొంటాం, కానీ ఇంకా తర్వాత యాక్చువల్గా అది అంత మనకి యూజ్ రాదు మనకు. అందుకే ఇంకా మనకు అది అవసరం లేదు, వేరే ఫీచర్స్ అన్నీ ఉండాలి అన్నట్టు. ఎట్లా కనిపిస్తుందో మీరే చెప్పాలి. ఇంకా యాక్చువల్ చాలామందికి తెలియదు, కియా ఏంటంటే హ్యుండాయిదే, వాళ్ళదే. హ్యుండాయి సిస్టర్ కంపెనీ కాబట్టి సేమ్ హ్యుండాయి మోటార్ గ్రూప్దే కదా. ఇంకా ఇది యాక్చువల్గా ఏంటంటే వెన్యూది K2 ప్లాట్ఫామ్ ఉంది కదా, వెన్యూ ఇంకా క్రెటా ఉంటుంది, అదే K2 ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేసింది. అందులో కూడా ఇది అప్డేటెడ్ 2024ది మంచి సూపర్ స్ట్రాంగ్ స్టీల్ చేసిస్ పైన మీకు సేఫ్టీ వైజ్ కూడా అరౌండ్ 4 star లెవెల్ సేఫ్టీ ఉంటుంది దీన్ని. కాబట్టి బిల్ట్ క్వాలిటీలో కూడా ఏం కాంప్రమైజ్ లేదు. ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి. అంటే ప్లాస్టిక్స్ కానివ్వండి, ఆ ఫిట్టింగ్స్ అవి ఎక్కడ అసలు లూజ్ ఫిట్టింగ్ అనేది లేకుండా జబర్దస్త్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మా ఫ్యామిలీ అందరు లోపల ఉన్నారు. మా డాటర్ ఇంకా మా మిస్సెస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా మా అబ్బాయి కెమెరా షూట్ చేస్తున్నాడు. అట్లనే జస్ట్ వెళ్ళేసి దర్శనం చేసుకొని వేములవాడ రిటర్న్ వెళ్తున్నాం కదా. మీకు ఒకసారి ఓవర్వ్యూ అంటే నా కార్ నాకు ఎలా అనిపించింది లాంగ్ డ్రైవ్లో మీకు చెప్దామని వీడియో షూట్ చేస్తున్నా. పర్ఫార్మెన్స్ ఓకే. ఇది 1.2 liter మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో మీకు IMT కూడా ఉంది, అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే క్లచ్ లేకుండా ఓన్లీ గేర్స్ వేసుకొని, అది 1 liter టర్బో. మీకు కొంచెం పికప్ ఎక్కువ కావాలంటే దానికి వెళ్ళొచ్చు, కానీ ఇది మైలేజ్ మస్తు ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ కూడా కాలేదు, నాకు 18-19 అట్లా చూపిస్తుంది. ఒకసారి అయితే 20 వరకు కూడా చూపించింది. ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది అనేది నేను తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాను. AC అది బాగుంది, రియర్ వెంట్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా దీనికి ORVMs కూడా ఆటోమేటిక్ ఫోల్డబుల్ ఉన్నాయి. ఇంకా లోపల ఒకసారి ఇంటీరియర్స్ కూడా చూపించేస్తా. కంఫర్ట్ అంటే సీటింగ్ కంఫర్ట్ కానివ్వండి, అది బాగుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్, ఇక్కడ MID అది, ఇంకా దాని ఇన్ఫోటైన్మెంట్ ప్యానల్. నేను ఏమేమి యాక్సెసరీస్ తీసుకున్నా దీనికోసం అవన్నీ కూడా సపరేట్ వీడియో చేసి మీకు చూపిస్తా. ఇంకా ఇక్కడ స్టీరింగ్లో మీకు టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ లేదు, జస్ట్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకా పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇది సెమీ లెదర్, ఇటు సైడ్ అంతా లెదర్ ఉండేసి ఇదంతా ఫ్యాబ్రిక్ ఉంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు సీట్ కవర్లు అవి వేపియొద్దు, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ ఉందని ఇక్కడ రాసింది. సీట్ కవర్లు వేపిస్తే ఈ ఎయిర్ బ్యాగ్స్కి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇలాంటి మోడల్స్లో ఇంకా సీట్ కవర్స్ వేయించొద్దు. ఇంకా దీంట్లో మీకు HTX మోడల్ ఉంది. అన్ని మోడల్స్ బాగానే ఉన్నాయి, కానీ మనకి అరౌండ్ 13 lakhsలో నాకు బెస్ట్ అనిపించింది అన్ని ఫీచర్స్ వైజ్. అది ఇంకా ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అంటే నేను మొత్తం ఒక 1 month అట్లా యూజ్ చేసి ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత ఫుల్ రివ్యూ అప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఇది కనెక్టెడ్ LED టెయిల్ లైట్స్ తోటి, ఇది కూడా ఆన్ చేసి చూపిస్తాను మీకు. బాగుంది రియర్ వ్యూ లుక్ కూడా, ఇది కూడా మస్తు ఉంది. ఇంకా దీనికి ఈసారి ఇది న్యూ ట్రిమ్లో మనకి రియర్ వైపర్ కూడా వచ్చింది. ఇదివరకు నేను చెప్పాను కదా 20 days కింద మోడల్లో ఈ వైపర్ లేకుండింది. డీఫాగర్ కూడా ఉంది ఇందులో. నాకు ఓవరాల్ డిజైన్ మస్తు అనిపించింది కార్ది. చాలా అంటే బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి, కంఫర్ట్ బాగుంది. కానీ ఒక్కటి ఏంటంటే మీకు
ఇన్స్టెంట్ పికప్ ఒకటి ఉండదు, ఎందుకంటే ఇది 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కదా. ఇది కొంచెం పికప్ అంటే మీరు ఓవర్టేక్లు చేయడం అట్లా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే మైలేజ్ మస్తు ఇస్తుంది. మైలేజ్ కోసం అయితే తీసుకోవచ్చు. సిటీ డ్రైవ్స్కి ఇంతకంటే ఎక్కువ అవసరం కూడా లేదు మనకి. సిటీ డ్రైవ్స్కి కానివ్వండి, హైవే పైన మీకు మ్యాక్సిమం మైలేజ్ కావాలంటే ఈ మోడల్కి వెళ్ళొచ్చు. లేదు మీకు పికప్ కావాలి అంటే ఇన్స్టెంట్ పికప్ అట్లా కావాలంటే టర్బో 1 లీటర్ టర్బో ఉంది, కానీ అది 3 సిలిండర్ ఇంజన్. మళ్ళీ నాకు 3 సిలిండర్ ఇంజన్ అంటే వైబ్రేషన్స్ కొంచెం హై ఆర్పిఎమ్స్లో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయని నేను ఎప్పుడు 4 సిలిండర్కి వెళ్తా. ఇప్పుడు నాది XUV 700 ఉంది కదా, అది 2 లీటర్ 4 సిలిండర్ టర్బో ఇంజన్. ఇంకా అంతే, ఫుల్ మజా కావాలి, హైవే మీద ఫుల్ ఎంజాయ్ చేయాలి, ఫుల్ పికప్ కావాలన్నప్పుడు నేను ఆ బండి తీసుకుంటా. ఇదేంటంటే ఇంకా యాక్చువల్గా ఇది హైవేకి నేను తీసుకెళ్ళను, ఇది ఓన్లీ పర్చేస్ చేసిందే మా డాటర్ కోసం సిటీలో తిరగడానికి. ఇది అక్కడ లోకల్లో మనకి మైలేజ్ మ్యాక్సిమం ఇవ్వాలి, ఇంకా పార్కింగ్కి కంఫర్ట్ ఉండాలి, ఇంకా ట్రాఫిక్లో ఇబ్బంది ఉండొద్దు అన్నట్టు ఇది తీసుకున్నాం. ఇంకా కొన్ని నేను ఫస్ట్ సర్వీసింగ్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి కూడా చేపిస్తాను. చేపించిన తర్వాత దాన్ని సపరేట్ వీడియో చేస్తా. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ దీని లుక్స్? ఇంకా నేను తీసుకున్న బ్లాక్ కలర్ కూడా బాగుంది. ఇది అరోరా పర్ల్ బ్లాక్, అంటే కొంచెం షైన్ ఉంటుంది ఇందులో. ఇంకా రియర్ సీట్స్ కూడా బాగానే ఉన్నాయి, హెడ్ రెస్ట్లు లేవు కానీ కంఫర్టబుల్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇందులో మీరు 4 మెంబర్స్కి బెస్ట్ కార్ ఇది. అంటే వెనకాల రోలో మీరు ముగ్గురిని కూర్చోబెడితే కొంచెం అంటే థర్డ్ పర్సన్కి, సెంటర్లో కూర్చునే పర్సన్కి అంత కంఫర్టబుల్ ఉండదు. అంటే 4 మెంబర్స్కి అయితే సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. మా ఫ్యామిలీ 4 మెంబర్స్దే కాబట్టి మాకు బెస్ట్ సూటబుల్ అయింది ఇది. ఇంకేముంది, ఇంకేం లేదు, జస్ట్ ఇది సింపుల్గా మేము ఇట్లా వెళ్తూ ఇంకా రిటర్న్లో నేను ఇది జస్ట్ మీకు ఓవర్వ్యూ లాగా చేసి చూపిద్దామని, నా దగ్గర కెమెరా ఉండే కదా అట్లా అని చెప్పేసి షూట్ చేస్తున్నా. కానీ ఇంకా డీటెయిల్డ్ రివ్యూ అంటే ఇంకా నేను ఒక్కొక్క పార్ట్ది నాకు పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది, దాని డ్రైవ్ ఎక్స్పీరియన్స్, దాని ఇంజన్ పర్ఫార్మెన్స్, ఇంకా దాని సస్పెన్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా కార్నరింగ్ కూడా బాగానే ఉంది. మీకు బాడీ రోల్ అది కూడా పెద్దగా ఏం అనిపించలేదు నాకు, చాలా కంఫర్టబుల్ ఉంది. అంటే టర్నింగ్స్ పైన కూడా మస్తు అనిపించింది. కొన్ని కార్స్లో బాగా ఇట్లా ఊపుతుంది కదా, అట్లా కూడా ఊపకుండా కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు ఇది ఫస్ట్ లాంగ్ డ్రైవ్, చూద్దాం. ఇంకా నా దగ్గరనే ఉంటుంది కదా, నేను 1 ఇయర్ తర్వాత కూడా ఓనర్షిప్ రివ్యూ మీకు చేసి చూపిస్తా, సంవత్సరం తర్వాత నాకు ఎట్లా అనిపించింది అనేది. ఇంకా చాలామందికి అది ఒకటే డౌట్, బిల్ట్ క్వాలిటీ అని. అట్లా ఏం లేదు, మీరు ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫిలిప్పీన్స్, మలేషియా అక్కడ ఇది చాలా పాపులర్ కార్, కియాలో సానెట్ మోడల్. అక్కడ మీరు చూడండి అక్కడ ఎంత సేల్ ఉంది. మన ఇండియాలో కూడా ఇప్పుడు వాళ్ళు మొన్ననో నేను ఆన్లైన్లో చూసినాను, నేను 1 మిలియన్ సేల్ పాయింట్ టచ్ అయిందని చెప్పి వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు కియా వాళ్ళు కూడా. అంటే 1 మిలియన్ వెహికల్స్ మన ఇండియాలో జస్ట్ వాళ్ళు ఎంత అంటే 2019 కదా, 5 ఇయర్స్లో 1 మిలియన్ కార్స్ సేల్ చేశారని. అంటే సేల్ కూడా బాగానే ఉంది. బయట కూడా షోరూంలో కూడా అంత ఈజీగా వెళ్ళగానే ఏం దొరకట్లేదు. మనకు కావాల్సిన మోడల్ అంటే బుక్ చేసి కొంచెం ఆగాల్సి వస్తుంది. కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ అయితే చాలా డిమాండ్లో ఉన్నాయి. ఈ బ్లాక్ కలర్ చాలామంది లైక్ చేస్తున్నారు ఇందులో సానెట్లో. ఇంకా కొంతమంది అడిగారు కూడా నాకు కమెంట్స్లో, HTK ప్లస్ బెటరా ఆప్షనల్ బెటరా అని. ఫస్ట్ టైమర్ మీకు సన్ రూఫ్ కావాలి అంటే ఆప్షనల్కి వెళ్ళొచ్చు. లేదు మీకు సన్ రూఫ్ అంత ఇంపార్టెంట్ లేదు, మీకు ఫీచర్స్ వైజ్ మస్తు ఉండాలంటే HTK ప్లస్కి వెళ్ళొచ్చు. నాకైతే ఇదే బెటర్ అనిపించింది. సన్ రూఫ్ అంతా మనకి ఏం యూజ్ కూడా రాదు. ఇంకా కూడా మీకు లగ్జరీ ప్రీమియం మోడల్స్ అంటే వేరియంట్ మీరు X లైన్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ X లైన్ దానికి వెళ్ళే బదులు చాలామంది ఇంకా సెల్టోస్కి వెళ్ళడమో లేకపోతే క్రేటాకి వెళ్ళడమో ఇంకా ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మనకి 13 lakhs ఆన్ రోడ్ ప్రైస్ పడింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 5-6 days బ్యాక్ మళ్ళీ 27,000 ఏమో ఇంక్రీజ్ అయిందని చెప్పారు, ప్రైస్ ఇంక్రీజ్. ఇంకా డిమాండ్ పెరుగుతుంటే వాళ్ళు కూడా ప్రైస్ పెంచుతారు కదా. ఇది ఫ్రెండ్స్ మన కియా సానెట్ HTK ప్లస్ది ఓవర్వ్యూ, సింపుల్ ఓవర్వ్యూ. ఇంకా నేను ఫుల్ డీటెయిల్డ్గా అంటే నేను ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను ఈ సానెట్ తీసుకునే ముందు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే ఒక 12 to 13-14 lakhs ఆ ప్రైస్ రేంజ్లో కాంపాక్ట్ SUVs ఏమేమి ఉన్నాయో అన్నీ చెక్ చేసుకున్నా. నాకు ఎట్లా అంటే నేను చెప్పాను కదా, మెయిన్ నాది యూజ్ వచ్చేసి సిటీ రైడ్స్ కోసం, అంటే సిటీలో తిరగడానికి. ఇంకా మైలేజ్ మ్యాక్సిమం ఇవ్వాలి, లుక్స్ బాగుండాలి, ఇంకా అన్ని ఫీచర్స్ ఉండాలి. మొత్తం మోడర్న్ స్టైలిష్ లుక్స్ ఉండేసి, ఫీచర్స్ అన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండేసి, మనకు కావాల్సినవి అన్నీ అవైలబుల్ ఉండాలి. ఇంకా వేస్ట్ ఐటమ్స్ మనకు అస్సలు వద్దు. మైలేజ్ మ్యాక్సిమం ఇంపార్టెంట్, అది కూడా. ఇంకా వైబ్రేషన్స్ అవి లేకుండా ఏం సతాయించకుండా బండి ఉంటే చాలా అన్నట్టు నేను అన్ని మోడల్స్ అన్నీ, అంటే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో అన్ని బ్రాండ్స్లో డిఫరెంట్ వేరియంట్స్ మోడల్స్ అన్నీ చెక్ చేసిన. ఒక 20-25 days ఇంకా అదే పని ఉండే. రోజు ఇంట్లో నుంచి నేను మా అబ్బాయి వెళ్ళడము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క షోరూమ్ విజిట్ చేయడము, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అన్ని కాస్ట్లు అవి రాసుకోవడము, కంపారిజన్లు చేయడం, అన్ని ప్రైస్ లిస్టులు అవన్నీ వచ్చేసి.
అట్లా చేసి చాలామంది అంటే రకరకాలుగా అన్నారు, ఇది తీసుకో అది తీసుకో, ఎవరికి ఏది నచ్చింది అది తీసుకుంటారు. ఇంకా మా ఇంట్లో మా అందరి అంటే ఒపీనియన్ ఇదే బెస్ట్ అని మేము డిసైడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో ఆ ప్రైస్కి దీని ఫీచర్స్ పర్ఫార్మెన్స్ సేఫ్టీ వైజ్ అని అంటే నేను అన్నీ అవి చెక్ చేసుకున్నా. నాకు హ్యుండాయిది K2 ప్లాట్ఫామ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా సిమిలర్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ వెన్యూ ఇది సేమ్ వెహికల్, సేమ్ ఇంజన్ తోటి, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, ఖాళీ లుక్స్ ఇంకా లోపల మీకు కొంచెం ఇంటీరియర్స్ చేంజ్ ఉండేసి కొంచెం ఫీచర్స్ దానికంటే దీంట్లో బెటర్ ఉన్నాయి. లుక్స్ కూడా కొంచెం ఇది కొంచెం కిల్లర్ లుక్స్ ఉండేసి కొంచెం స్టైలిష్ ఉంది కదా, అందుకే దీనికి వెళ్ళినాం. లేకపోతే యాక్చువల్లీ ఇది వద్దనుకుంటే మీరు వెన్యూకి కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే రెండు సేమ్. అసలు మీరు దానికి దీనికి మీరు కావాలంటే మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోండి. దాని బిల్ట్ ప్లాట్ఫామ్ కూడా సేమే, దాని ఇంజన్ కూడా సేమే, పర్ఫార్మెన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా వీడియోకి, కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్.